ప్రస్తుతానికైతే డిజైర్ వాడేసి మనకి ఈహెచ్పి సెంటెన్స్ మాకు ఏరియేషన్ కంపనీ సైజ్ ఏరియేషన్ అంటే మనకి యాక్చువల్గా చెప్పాలంటే 500 కౌంట్ కానించి మనకి 100 కౌంట్ 110 కౌంట్ ఏరియేషన్ ఉంది. 10 పీసులు 15 పీసులు వరుసలో పెడితే దాని నుంచి చిన్న పీసులు అన్ని తీసుకెళ్ళి వెళ్ళా. మళ్ళీ డౌట్ వచ్చి అంటే ఈహెచ్పి కవర్ అవ్వలేదండి. ఆ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు 23% 24% మనకి ఈహెచ్పి ఉందని చెప్పి తర్వాత నేను ఇట్లా ఫేస్బుక్లో చూసి డిజైర్ని బుక్ చేశాను. తీసుకొచ్చి 2 బాటిల్ వాడిన తర్వాత 100% నాకు రిజల్ట్ కనపడింది. ఈహెచ్పి నుంచి విముక్తి లభిస్తుంటే దాన్ని పట్టేయాల్సిన చర్ని మనం ఆ రోజు 60 కౌంట్ తీసేమంటే అది దాని పట్టేయాల్సిన చర్ని మనం ఆ రోజు 60 కౌంట్ తీసేమంటే అది దాని 30 రోజుల్లో ఆ ట్యాంక్. అందుకని మళ్ళీ ఏం చేసేదంటే ఈ రెండోసారి కూడా ఈహెచ్పి టెస్ట్ చేస్తే 34% ఉంది. లైట్గా 34% ఉందని చెప్పి మళ్ళీ డిజైర్ తీసుకొచ్చి ఒక 4 రోజులు వాడా. 4 రోజులు 67 నుంచి 69 నుంచి మనకి 34 పీసులు వచ్చింది. ఇది డిజైర్ వల్ల అయితే సార్ మనకి గ్రోత్ ఏరియేషన్ కంట్రోల్ బాగుంది. ఈహెచ్పి విముక్తి పొందినట్టే ఈహెచ్పి కూడా ఇబ్బంది లేదు. ప్లస్ అది కాకుండా మనం ఎల్డీ వెల్ఎస్ వాడుతున్నాం, మేత స్పీడ్గా తీసుకుంటాం. మీకు ఈహెచ్పి టెస్ట్ చేసినప్పుడు కూడా కౌంట్ వేసి మీరు చెప్పారు కదా ఒకసారి ఈహెచ్పి టెస్ట్కి కౌంట్ ఎంత అయిందో చూసుకొని రమ్మన్నారు అక్కడికి. అంటే వాళ్ళు వేసుకొని కౌంట్ చూసుకొని రండి పెట్టే కదా అది ఆ టెస్ట్ బట్టి దాని తర్వాత మీ దగ్గరకు వచ్చి ఈహెచ్పి మెడిసిన్ వాడా. ఎకరన్నరలో ఎక్కువ నెంబర్ వేసి మార్చాం, ట్యాంక్ మార్చి ఉన్న నెంబర్కే మార్చి 3 లక్షల నెంబర్ దొరికింది. నేను అది 147 ఉన్నప్పుడు స్టార్ట్ ఈహెచ్పి టెస్ట్ చేయింది. అప్పుడు వచ్చేసి అది నాకు 23 ఉంది. 147 కౌంట్ 63 రోజులకి 163 కౌంట్ ఉంటే 147 ఉంటే దానికి డిజైర్ వాడితే 20 రోజులు 100 కౌంట్ తీసా. 100 కౌంట్లో 10 తీసా. తీసిన తర్వాత మళ్ళీ 93 రోజులకి 60 కౌంట్ తీసి నాకు 147 నుంచి నాకు 34 రోజులకి 35 రోజులకి వచ్చేసింది 60 కౌంట్. మళ్ళీ ఏరియేషన్ కూడా లేదు 60 కౌంట్లో అసలు ఏరియేషన్ లేదు. లూజ్ సెల్ అసలు ఒక పీస్ కూడా లేదు సార్. లూజ్ సెల్ లేదు అసలు. ఓవరాల్గా లాభం పొందండి సార్, 100% లాభం. డిజైర్ వల్ల నేను ఇప్పుడు 10 మందికి కూడా అదే చెప్తున్నా. ఎవరైనా ముందు మన పిల్లకాడి నుంచి డిజైర్ వాడుకుంటే ఈహెచ్పి సమస్య అనేది ఉండదు. ఇవాళ 100% ఈహెచ్పి సమస్య లేని చెరువు లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఏ ల్యాబ్కి వెళ్ళినా ఈహెచ్పి సమస్య అని చెప్తున్నారు ఎక్కువ మంది. ఈహెచ్పి లేని ల్యాబ్కి ఏ ల్యాబ్కి వెళ్ళినా ఈహెచ్పి ఉంటుంది అంటున్నారు, ఈహెచ్పి టెస్ట్ చేయించుకోండి అంటున్నారు. అందుకని ఎందుకు మనం ఉన్నా లేకపోయినా దీన్ని 30 డేస్ కానీ కంటిన్యూషన్గా ఆ 2% 2 మిల్లీలు పెట్టుకుంటూ పోతే మనకి ఈ 2 బాటిల్ వాడుకుంటే మనకి ఈహెచ్పి సమస్య ఉండదని నా ఆలోచన. అసలు నేను తెలిసిన ప్రతి చెరువు కూడా అదే చెప్తున్నా, సార్ తీసుకోండి బాగుంటుంది మనకు క్వాలిటీ వస్తుంది అని చెప్తున్నా. చెరువు నిలబడుతుంది. తెలిసి అయితే మేతలు అయితే బాగా తీసుకున్నాయి సార్, గ్రోత్ తగ్గ మేతలే తీసుకుంటాం. మనకి కౌంట్ వస్తుందంటే అర్థం బాడీకి పట్టినట్టే కదా. నాకు తెలిసినంత వరకు అయితే మేత అనేది కంటిన్యూషన్ సార్, మెడిసిన్ ఇంపార్టెంట్. మేత అనేది కంటిన్యూషన్. ఇప్పుడు ఉట్టి మేత కొడితే పెద్దగా తీసుకోదు, మెడిసిన్ కలిపితేనే. అప్పుడు పొద్దున్నే తీసుకున్న మేత మనం 10 గంటల మేత కానీ 1 గంటల మేత కానీ తీసుకోదు. మనం ఈ డిజైర్ అనేది 10 గంటలకైనా సాయంత్రం 4 గంటలు కలుపుతాం. ఆ 2 మేతలు తీసుకున్నంత స్పీడ్లో ఈ 2 మేతలు తీసుకో, ఈ టైంలో తీసుకో, మనకు అక్కడ ఏరియేషన్ అనేది కనపడుతుంది మనకి. అంటే ఇది మెడిసిన్ వాడటం వల్ల ఇది పర్లా, ఈ మెడిసిన్ వాడితే మనకి పని అవుతుందా అన్నవరకే తెలిసింది. మన వల్ల చూసుకునేది ఏంటంటే కౌంటే చూస్తాం. కౌంట్ వేసుకున్నప్పుడే మనకు తెలిసింది ఇది మనకి బాడీకి పట్టిందా లేదా అనేది కూడా. అది కౌంట్ వేసినప్పుడే కదా సార్ తెలిసేది. హ్యాపీ సార్. ఆల్రెడీ ఒక ట్యాంక్ చూపించాం మీకు, అది బాగానే ఉంది. అది సేమ్ అదే పిల్ల ఈహెచ్పి అంటే ఇప్పుడు ఆ ట్యాంక్ లో నుంచి దీంట్లోకి మార్చా 1,50,000 నెంబర్. 1,50,000 నెంబర్ మార్చా. అది ఈహెచ్పి 34% ఉంది. ప్లస్ అదే డేస్ కి ఇది వచ్చేసి 80 కౌంట్ ఉంది. మార్చిన దీన్ని డిజైర్ వేరియేషన్ లేదు. అంటే ఈహెచ్పి అనేది పిల్ల నుంచే ఉంటుంది యాక్చువల్గా. మరి అన్నప్పుడు డిజైర్ పెట్టినప్పుడు దీనికి లేనప్పుడు అంతా పని అయినట్టే సార్. అది నమస్తే సార్. ఈహెచ్పి నివారణ మరియు నిర్మూలన కొరకు ఎదురు చూస్తున్న రైతన్నలకు అన్ని వచ్చిన వరం డిజైర్ ఫీడ్ సప్లిమెంట్ ను వాడదాం. ఈహెచ్పి నుండి రొయ్యలకు విముక్తి కల్పిద్దాం. రొయ్యల్లో ఆరోగ్యకరమైన హెపటోపాంక్రియాసిస్ నిర్వహణకు, రొయ్యల సమాన ఎదుగుదలకు మరియు సైజ్ వేరియేషన్ నివారణకు, రొయ్యలు తగినంత మేత తీసుకోవడానికి, సమయానికి గుల్ల విడవటానికి మరియు అధిక బరువు పెరగటానికి డిజైర్ ఎంతగానో తోడ్పడుతుంది. సాధారణ రోజుల్లో 5 మిల్లీ ప్రతి కేజీ మేతకి రోజుకి 2 మేతల్లో వారానికి 2 రోజులు. ఈహెచ్పి ఇన్ఫెక్షన్ గమనించినట్లయితే 5 మిల్లీ ప్రతి కేజీ మేతకి రోజుకి 4 మేతలలో సరాసరి 7 నుంచి 10 రోజుల వరకు. మరిన్ని వివరాలకు 9397177799 ను కాంటాక్ట్ చేయండి. ఈహెచ్పి నిర్మూలన మరియు నివారణకు తిరుగులేని ఆయుధం డిజైర్ ఆక్వాటిక్ ఫీడ్ సప్లిమెంట్. అరుదైన సేంద్రియ హెర్బల్స్ మరియు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కలది డిజైర్.